మర్చిపోతామో ఏందో బిగ్ బాస్ మర్చిపోతామేమో మంచి మైండ్తో ఆడుతుండు పృథ్వీరాజ్ కోపం ఎక్కువ అంటే కోపంతో పాట లేదా ఆట ఓకే బాగానే ఆడతాడు కానీ కోపం తగ్గించుకోకపోతే కష్టం ఆదిత్య ఆయన నాకు తెలిసి మార్స్ శాటర్న్ జూపిటర్ ఆ పైన ఉన్నాయి కదా గ్రహాలు ఆ గ్రహాలతో మాట్లాడుతుండని నాకు డౌట్గా ఉంది నబీల్ మంచి పోరగాడు మంచిగా ఫుడ్ అంటే కూడా నా లెక్క హౌస్లో చూసినారో లేదో అక్క పుడ్డింగ్ చేద్దాం అంటాడు అక్క ఇది చేద్దాం అంటాడు చపాతీ చేస్తుంటే అక్క లాస్ట్ చపాతీలు ఆగక్క పంచదార వేసి వేయించుకుందాం అంటే బిగ్ బాస్ అంటేనే వీళ్ళందరి గురించి చెప్పినావు కదా ఒక్కొక్కరు చెప్పింది కదా ఎవరు ఎట్లా ఆడతాళ్ళు దోస్తాన్ చెప్పుకున్నది కోపం ఉన్న వాళ్ళని కోపం ఉన్నదని చెప్తాంది మళ్ళీ ఆఖరికి మర్చిపోయినా మరి ఆ సోనియాగా ఏంది పరిస్థితి ఫస్టే చెప్పిన సోనియా అంటే స్నేక్ ఇయా అని ఇంకేంది చెప్పాలా చెప్పొద్దు నా పిల్ల గురించి సోనియా అంటే పాము అంటే జర చూడు అట్లా కాటేస్తుంది ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కాటేస్తుందో తెలియదు బిగ్ బాస్ అంటే అందరి గురించి చెప్పినావు కదా బిగ్ బాస్ లా ఎక్కడ బువ్వ గురించి వెళ్ళే ఉంటుంది అంటే ఏం తిండి ఏందో నాతో కూడా అదే చేసింది నాకు తెలియదు ఇట్లా ఇట్లా అనుకుంటే నేను పోయేదాన్ని కాదు కిచెన్లో ఇట్లా చేయెత్తినాను అట్లా పంపించినారు బయటికి పోతాను అనుకుని బయటికి పంపించిండ్రు నేను ఇట్లా సార్ అన్నా పోతాను అనుకుని సార్ నువ్వు మరి వచ్చినావు కదా బయటకు వస్తాను రావంగానే నీకు స్టేజ్ మీద పిలిచిళ్ళు సార్ అన్నారు కదా మంచిగా మాట్లాడిండ్రు నాకు ఇట్లా అవకాశం తక్కువ ఉంది అనిపిస్తుంది జరంత ఎక్కువ దినాలు ఉంటే బాగుండేది మస్తు మంది లేడీస్ నాతో కనెక్ట్ అయినరు వాళ్ళు నా లోపట వాళ్ళని చూసుకుంటుండ్రు బేబక్క లెక్క ఉండాలా బేబక్క ఎట్లా చేస్తుందో లోపల హౌస్మేట్స్తో ఎట్లుంటుందో అని చాలా ఎక్స్పెక్టేషన్తో ఉండుండ్రు మరి నాకు ఆపర్చునిటీ మంచిగా ఇయ్యలే అని అనిపిస్తుందని చెప్పిన అప్పుడు నాగార్జున తీసిపోయిండ్రు ఏడవ తీసిపోయిండ్రు కూడా తెలవలే హోటల్ తీసిపోయిండ్రు గంతలు నీకు మామూలుగా ఎలిమినేషన్ నుంచి బయటికి రావంగానే బయటకు కూడా గంతలు కట్టిండ్రు ఆడ స్టేజ్ వరకు తీసుకొచ్చిండ్రు మరి ఆ గంతలు ఎందుకో ఏందో నాకు అర్థం కాలే నువ్వు గంతలున్న ఏర్పాటు చేసే రకం నీకు తెలియలేదా మరి అసలు నాకు కొంచెం చూడడానికి ట్రై చేసిన నా బూట్లు తప్ప నాకేం కనిపిస్తలే ఇప్పుడు బిగ్ బాస్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకవేళ మీరు చెప్పదలుచుకుంటే ఆటల వాళ్ళ ఉన్న కంటెస్ట్లో బేబక్క మీరు ఆట ఆడటం కన్నా ఎక్కువగా వంటింట్లోనే ఉండడం వల్ల మిమ్మల్ని మరొకసారి బిగ్ బాస్ ఆహ్వానిస్తోంది మీరు రీఎంట్రీ ద్వారా మళ్ళీ బిగ్ బాస్లో ఉంటారు మిమ్మల్ని చూస్తాను ఈసారి మీ ఆట కరెక్ట్గా మీరు ఆడండి మీ గొంతు లేపండి చెయ్యి లేపడం కాదు గొంతు లేపండి మళ్ళీ బిగ్ బాస్ చెప్పినట్టే చెప్తాను దాంట్లో టీవీలో చూసినట్టే కదా అంతా ఇదే కథ ఒకసారి స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను బేబక్క yes బిగ్ బాస్ నాకు తెలిసి నిద్రలో కూడా బిగ్ బాస్ నేను బయటకు వచ్చిన బిగ్ బాస్ అట్లనే అంటున్నావుగా కొన్ని రోజులు అట్లనే అనిపించింది కానీ ఎక్కువసారి నాకు వార్నింగ్ రాలే ఒకసారి 1-2 సార్లు వచ్చింది ఒకసారి బేబక్క ఎస్ బిగ్ బాస్ మీరు కిచెన్ డిపార్ట్మెంట్కి హెడ్గా వ్యవహరిస్తున్నారు కదూ అవును బిగ్ బాస్ అందరికీ చెప్పే మీరు స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయారు కట్టేశాను బిగ్ బాస్ కట్టేశాను మీరు ఎవరైనా ఆన్ చేశారా అంటే వాళ్ళు నోనో అన్నారు బిగ్ బాస్ నేనే మర్చిపోయి ఉంటా సారీ బిగ్ బాస్ అని బిగ్ బాస్ నేను స్టవ్ ఆఫ్ చేయలేదు కదా అందుకే నా మీద నేను పనిష్మెంట్ వేసుకుంటున్నాను ఇవాళ అంట్లని నేనే కడుగుతా అని కడిగిన నా మీద నేనే పనిష్మెంట్ వేసుకున్నా అంటే రోజు ఇంటికాడ కడగా పని మనిషి కడగను కడిగి నెయిల్ పాలిష్ కూడా పోయింది ఆడ ఇప్పుడు నెయిల్ పాలిష్ పోవడానికి కూడా కదా ఇప్పుడు బిగ్ బాస్ కాంప్లైంట్ అది చూసి బిగ్ బాస్ అందరూ మీకు ఎవరెవరికి ఏం కావాలా అడగమని చెప్పిండ్రు ఆ స్టోర్ రూమ్ కాడ ఒక కెమెరా ఉంటుంది అందరూ బిగ్ బాస్ మాకు ఐ డ్రాప్స్ కావాలి బిగ్ బాస్ మాకు చెవులో ఇది కావాలి అది కావాలి ఇది కావాలి మాకు ట్యాబ్లెట్ కావాలి అందరు అడిగినరు నేను మాత్రం పోయి బిగ్ బాస్ అందరూ ఎవరికి కావాల్సింది వాళ్ళు అడిగారు నాకు మాత్రం మీరే కావాలి మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారని అనుకుంటున్నా మీరు బాగుండాలి బిగ్ బాస్ ఐ లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పేసి వచ్చేసిన ఆ బిగ్ బాస్ అయితే ఎప్పుడు చూడడు కావచ్చు ఇది ఎక్కడికి కాదు నువ్వు బిగ్ బాస్ చూసినావా నేను చూడలే బాయ్ చెప్పటే కానీ బిగ్ బాస్ అంటే నాకు లవ్ చూసిరు కదా బిగ్ బాస్ మళ్ళీ చూస్తే మళ్ళీ నాకు తెలిసి అన్నీ చూస్తా అంటే నీ మాటలు వింటా అంటే నాకు అనిపిస్తుంది మళ్ళీ ఏదో ఒక రూట్ పట్టుకొని మళ్ళీ లోపల పోయేటట్టు అనిపిస్తుందా కొద్దిగా రాజన్న తాత ఏమో తాత ముచ్చట్లు ఎక్కడ నిజం జరుగుతాయి ఇది కూడా నిజమే అవుతుందేమో అవునా మరి
అట్లా అనిపిస్తుందా? ఓకే. నీకు? నాకు కూడా ఏమో తెలియదు. పోతానని నేను అనుకోలే, పోయినా రీఎంట్రీ ఉంటుందని నేను అనుకోవట్లా. ఉంటే మంచిదే, లేకపోతే ఇదిగో ఇట్లా పట్టాలని పిచ్చుకోక లెక్క తిరుగుతా. నువ్వెందుకు ఎప్పుడైనా నువ్వు అందరు జనాల ముందే ఉంటా అంటే మళ్ళీ మీరు ఎందుకు అట్లా అనుకుంటారు? మర్చిపోయినా కుక్క అనగానే ఒకటి గుర్తుకొచ్చింది. నీ పక్కన ఒక కుక్క ఉండాలనే. కుక్క కాదు, అది పిల్లి. తాత నువ్వు ఇట్లున్నావు, కుక్కకి పిల్లికి తేడా తెలియదు. అదే నీ దగ్గర అది ఏదో తెలుస్తలేదు అన్నిట్లో. పిల్ల ఏం పిల్లి? అది ఎక్కడి నుంచి అమెరికా నుంచి తెచ్చినవా? అది ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో. అసలు పిల్లి చరిత్ర చెప్పాలంటే కింద పడిపోతావు. ఆ పిల్లి నా కాడికి రానికి చచ్చిపోయిన మా తాత దిగొచ్చి ఆడిషన్ చేసి ఆ పిల్లిని కొన్నాడు. తర్వాత పిల్లి ఇచ్చేసి పైకి పోయిండు. మళ్ళీ బేబక్కతో పెట్టుకునే పరిశాన్ ఉందా అసలు? నేను అంటాను, నేను బాగా తేడా. నా తెరువు ఎవరు వచ్చినా నేను ఊకోను కాబట్టి ఒక గట్లున్నది కథ. ఇప్పుడు నాతో కూడా ఇప్పుడు నువ్వు నమ్మట్లేదు తాత. పిల్లి 1000 కోట్లు నేను పోతా. నేను పిల్లి 1000 కోట్లు ఎవడని ఉంటుంది? పిల్లి 1000 కోట్లు ఎవరు చెప్పి పరిశాన్ చేద్దామని చెప్పుర్రి. మా కాడ మా ఊళ్ళో పిల్లులు రెడీలు ఉన్నాయి, సాదుకోరు. అది వాళ్ళకి 420 చెప్పినట్టు ఉంటుంది ఆ పిల్లి. వాళ్ళకి 420 ఎకరాలు ఉన్నాయని చెప్పినప్పుడు అనలే గాని నా పిల్లి 1000 కోట్లు అంటే వచ్చిందా? బిగ్ బాస్ లో కూడా ఇదే లొల్లి ఒక్కరితో అన్న మంచిగా ఉండి అయ్యో 4 మాటలు మంచిగా ఉంటే ఏమొస్తుంది? ఇట్లా బయటకు వస్తాం. నేను మంచిగా ఇంకా ఉండా. ఎందుకు? నేను లోపల మంచిగానే ఉన్నా. అందుకే పోయేటప్పుడు చెప్పలేదా ఓ గిట్లుండాలి, గి టైంకు తినాలి, గి టైంకు ఉండాలి? మంచిగా ఉన్నాను కాబట్టి నన్ను బయటకు నూకిండ్రు. నేను ఈసారి పోతా బరాబర్ గొంతు తీసుకుని పడతా. నేను నాని చూసిన ఒకటి వీడియో కల్లా ఏమైందంటే నేనే పోతా బిగ్ బాస్ అన్నట్టు అనిపించింది. ఎందుకన్నావు మరి? ఎలిమినేట్ మీ సార్, నాగార్జున సార్ ఎలిమినేట్ మీ సార్ అట్లా ఎవరన్నా అంటారా? ఆట మీద పోయి నేను గెలవాలి, నేను ఉంటా సార్, నన్ను కాపాడాలి సార్ అనేది పోయి వాళ్ళు ఇసుగిస్తుండ్రు. వంట చేయి, ఇంకా నయ్యం నేను హాయిగా ఉన్నా. లేకపోతే ఇప్పుడు కూడా వంటగదిలో ఏదో చేపిస్తుండేవాళ్ళు, టీనో కాఫీనో. ఇప్పుడు అందరికంటే పెద్ద లెక్క అనిపిస్తాను, కానీ ఏదో ఇంత బువ పెట్టుడే కదా. ఏమైతాను? ఇంత కాదు, వాళ్ళకి ఎప్పుడు చూసినా ఇంత పెట్టాలి, పెద్ద ముద్ద పెట్టాలి. వాళ్ళకి పెడితే తినడానికే కదా, అందులో నువ్వు కూడా తింటావు. వాళ్ళు బిగ్ బాస్కి వచ్చింది తిననీకి అన్నట్టుంది. వాళ్ళు మీరు వండని, నేను వండనీకి పోయినట్టున్నా. అయ్యో సిక్కిపోయి వచ్చిన. బిగ్ బాస్ వంట మనిషి కాదు బేబక్క. ఆడకి పోయి సిక్కిపోయి వచ్చిన. ఎన్ని కిలోలు తగ్గిళ్ళు? 2-3 తగ్గిన. నేను ఒకటి గూగుల్లో చూసిన. ఏంటది? బేబక్క వయసు ఇలా క్లియర్గా రాసింది. చూసేసరికి నేను పరిశాన్ అయినా. ఇది ఎక్కడికి కథరు 1996లో నువ్వు పుట్టినావని పెట్టిండు. నమ్మొచ్చా అది? అది ఏంది కథ? నేను బాగానే ఉన్నా. ఇది కెమెరాలో అట్లా అనిపిస్తున్నానా లేకపోతే అదే ఏంది? అది అబద్ధాలు కూడా ఎందుకు పెడతారు ఇట్లా? నేనేం పెట్టలే, వాళ్ళు రాసుకుంటే నేనేం చేస్తా? రాసుకోవడం కాదుగో ప్రొఫైల్ అని నేను చూపెడతా. ఇప్పుడు చూడు, నేను చూపెట్టి నేను అందుకే అంటానా, నేను ఇట్లా రాసి 1996లో పుట్టి ఇది ఎక్కడికి అతారో నాయన. నేను దగ్గర తాతకు దగ్గర ఉన్నట్టున్నది 96 ఏందని పరిశాన్. అంటే జనాలు దగ్గర ఉన్నా. ఒక్క నిమిషం, జనాలు పరిశాన్. మంచినీళ్ళు అవుతున్నా చూడు రే. బిగ్ బాస్ నీకు దగ్గరగా ఉన్నానా? బేబక్క ఇక మనం ఏం చెప్పినా వాళ్ళు ఏం చెప్పినా నమ్మేటని. వాచ్కి 78 కోట్లు అంటది, పిల్లికి 100 కోట్లు అంటది. అయ్యా చూసిర్రు కదా, పరిశాన్ చేస్తుంది ఇదే. ఒక మరి స్క్రీన్ లో మా ఇద్దరిని చూపించండి. ఇప్పుడు చెప్పండి, ఎవరి వయసు ఎంత? నేను తాతనే. మరి నీ వయసు దగ్గరలో అన్నావు అనిపించింది. అబ్బా ఆడియన్స్ మీరు చెప్పండి, ఈ తాత లెక్క ఉన్నానా? ఈ తాత వయసు అంత ఉన్నానా? చెప్పండి. నల్ల చీర ఉన్నారు కదా, నల్ల చీర వేసుకుని అంత అందంగా ఉన్నాను ఈరోజు. అంటే నల్ల చీర వేసుకున్నా, రాధ లెక్కున్నా. రాధిక నేను కూడా రాధిక లెక్క. నేను కూడా వేసుకున్నా నల్లదే. నేను కూడా ముద్దుగున్నా అంటే